టొమాటో చికెన్ కర్రీకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. టొమాటోస్ యూజ్ చేయడం వల్ల గ్రేవీ చాలా రిచ్గా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొన్ని టొమాటోస్ యాడ్ చేసుకుందాం. సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకోండి. వేసిన మసాలాలన్నీ చికెన్తో బాగా ఫ్రై అయ్యాక చికెన్ మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 20 మినిట్స్ పాటైనా కుక్ చేసుకోవాలి. అప్పుడే టొమాటోస్ టేస్ట్ చికెన్కి బాగా పట్టి ఆ పుల్లదనం వస్తుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీస్లోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్ కలర్ అండ్ కన్సిస్టెన్సీ వచ్చిందో గ్రేవీ. మీరు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. దీన్ని ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా, ఈవెన్ బ్యాచిలర్స్. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.